ప్రపంచానికి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన మార్గం గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఇప్పుడు ఇక్కడ ఉద్రిక్తతలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. ఒకవైపు అమెరికా తన యుద్ధ నౌకలను మోహరిస్తుంటే మరోవైపు ఇరాన్ మరియు రష్యా దేశాలు చేతులు కలిపాయి. సముద్ర గర్భంలో ఈ రెండు దేశాలు నిర్వహిస్తున్నటువంటి సంయుక్త విన్యాసాలు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. అసలు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఏం జరుగుతోంది? రష్యా ఎందుకు ఇరాన్కు మద్దతుగా నిలిచింది? ఫిబ్రవరి 19, 2026వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్ మరియు ఉత్తర హిందూ మహాసముద్రం సాక్షిగా ఇరాన్, రష్యా నౌకాదళాలు గుర్తించడంతో అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా. ఈ విన్యాసాల్లో ఇరాన్ సైన్యం రెవల్యూషనరీ గార్డ్స్తో పాటు రష్యా నౌకాదళానికి చెందినటువంటి అత్యాధునిక యుద్ధ నౌకలు కూడా పాల్గొన్నాయి. సముద్రపు దొంగలు ఒక నౌకను హైజాక్ చేస్తే దాన్ని ఎలా విడిపించాలి అనే దానిపై స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ విన్యాసాలు చేశాయి. సముద్రం నుండి గగన తలంలోకి క్షిపణులను ప్రయోగిస్తూ తమ శక్తిని ప్రదర్శించాయి. రెండు దేశాల మధ్య కమాండ్ అండ్ కంట్రోల్ను మెరుగుపరుచుకోవడమే ఈ డ్రిల్ యొక్క ప్రధాన ఉద్దేశమని ఇరాన్ కమాండర్ హసన్ మక్సూద్లు వెల్లడించారు. ఈ విన్యాసాలు కేవలం సాధారణ డ్రిల్స్ మాత్రమే కాదు, అమెరికాకు ఇస్తున్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. జెనీవాలో అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్న ఈ తరుణంలోనే అమెరికా తన అతిపెద్ద విమాన వాహక నౌకలను ఈ ప్రాంతానికి పంపింది. సరిగ్గా అదే సమయంలో ఇరాన్ మరియు రష్యా జతకట్టడం పశ్చిమ దేశాల్లో తీవ్ర కలవరం కలిగిస్తోంది. మేము ఏ ప్రాంతంలోనైనా యుద్ధ విన్యాసాలకు సిద్ధం అని రష్యా నౌకాదళ కమాండర్ కెప్టెన్ అలెక్సీ సెర్గీవ్ చేసినటువంటి వ్యాఖ్యలు పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇక హర్మూజ్ జలసంధి ఎందుకు ఇంత ముఖ్యమన్న విషయానికొస్తే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం అయ్యే చమురులో 5వ వంతు ఈ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఈ మార్గాన్ని గనుక ఇరాన్ మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అందుకే ఇక్కడ ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాలు పోటీ పడుతున్నాయి. రష్యా ఇరాన్కు తోడవడంతో ఇప్పుడు ఈ ప్రాంతం ఒక పవర్ హౌస్ లా మారింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.